భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, బేసిక్ వేతనం అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి విపరీతంగా పనిచేస్తున్నా ఇప్పటికీ కూడా తమకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని ఏఎన్ఎంలు వాపోయారు. పని భారం తగ్గించి తమకు ఓపీలు లేకుండా చూడాలని కోరారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసినా తమకు సరైన గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పనిచేసే యంత్రాలుగానే చూస్తున్నారని, తమ హక్కులను గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏఎన్ఎంలు. సెకండ్ ఇయర్స్తో పాటు అర్బన్ ఏఎన్ఎం సమస్యల మీద ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం నుంచి అనేక సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి గారి వద్దకు, గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వద్దకు, అలాగే హెల్త్ కమిషనర్ దగ్గరకు అనేక సందర్భాల్లో కలెక్టర్ గారి దగ్గర కలవడం జరిగింది. సెకండ్ ఏఎన్ఎం అనే వాళ్ళు చాలీచాలని వేతనం తీసుకుంటూ ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి. ఇవాళ వాళ్ళకి బేసిక్ వేతనం కాకుండా ఈరోజు ప్రభుత్వం తక్కువ డబ్బులు ఇచ్చి శ్రమ దోపిడీ గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ రెగ్యులర్ ఏఎన్ఎంతో పాటు సమానంగా సెకండ్ ఏఎన్ఎంలు విధి నిర్వహణలో బ్రహ్మాండంగా పనిచేస్తున్న పరిస్థితి. ఇవాళ అన్ని గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో ఏఎన్ఎంస్ కానీ, అర్బన్ ఏఎన్ఎంస్ కానీ ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం